ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మనం ఏర్పాటు చేసుకునే యొక్క అంశము ప్రకటన గ్రంథము. యోహాను రాసిన యొక్క ప్రకటన గ్రంథం గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామకు ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక కార్యాలను ప్రభా నీ బైబిల్ గ్రంథంలో మాకు దాచి ఉంచినాం నాయనా. ఇదిగో ప్రభా, రానున్న దినములలో జరగబోయే వాటిని నీ దాసుడైన యోహానుకు ప్రభా ప్రకటన గ్రంథంలో మీరు బయలుపరిచి ప్రభా అన్ని మర్మాలను తెలియపరిచిన రీతిగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆత్మ నేత్రాలను మీరు తెరిచి ప్రభా వాటిని నాయన మేము స్వీకరించి నాయన రానున్న దినం కొరకై మమ్మల్ని ఆయుతపరుచుకునేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనలో చాలా మటుకు ప్రకటన గ్రంథం అంటేనే ఒక భయం లేస్తుంది అనమాట. చాలా మటుకు ప్రకటన గ్రంథం ఎక్కువ మనం చదవం. ఎందుకంటే ఆ మొదటి అధ్యాయం చదువుతాం, అక్కడ 7 సంఘాల గురించి 1, 2, 3 ఆ యొక్క అధికారంలో మనం చూస్తున్నాం. అటు తర్వాత చాప్టర్స్ మనం ఎక్కువ చదవం, ఎందుకంటే అక్కడ సింబల్స్ అవన్నీ కనబడతాయి. కడపటి దాంట్లో మనం చూసినప్పుడు అక్కడ నూతన ఆకాశము, నూతన భూమి కనపడుతుంది అన్నమాట. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రికలో 20-21 వచనం నేను చదివి వినిపిస్తాను. నోయింగ్ దిస్ ఫస్ట్ దట్ నో ప్రాఫెసీ ఆఫ్ స్క్రిప్చర్ ఈస్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్, ఫర్ ప్రాఫెసీ నెవర్ కేమ్ బై ద విల్ ఆఫ్ మ్యాన్ బట్ బై ద హోలీ మెన్ ఆఫ్ గాడ్ స్పోక్ యాజ్ దే వర్ మూవ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు, ఎవరు కూడా తన సొంత ఇచ్చ చేత ప్రభా నాయన ఈ యొక్క కార్యం రాయడం లేదనమాట. ఈ యొక్క ప్రవచనాలు రాయబడిన ప్రవచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి అక్కడ రాయబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తాం ఆదికాండం నుంచి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. యెషయా, యెహెజ్కేలు, యెర్మియా ప్రవక్త, దానియేలు, ఆమోసు, అబగూకు, వీళ్ళందరూ జపనియా, అందరు కూడా జకరియా, మలాకి, అందరు కూడా యేసయ్య రాకడ గురించి రాసినారనమాట. ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా మనం చూస్తే అవన్నీ కూడా దాదాపు మన జీవితాల్లో ఇప్పుడు నెరవేరిపోయినాయి. అవన్నీ మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొట్టమొదటిగా చూస్తే బెత్లెహేమ యూదా ప్రాంతంలో ఎంత మాత్రం అల్పమైన దాన్ని నువ్వు కాదు అని సెలవిస్తున్నాడు. నీలో నుండి రాజు పుట్టును అని సెలవిస్తున్నాడు. ఈ యొక్క ప్రవచనం ఎక్కడ నెరవేరుతుందంటే లూకా సువార్తలో అది నెరవేరుతుంది. అది మీకాలో రాయబడింది అల్పమైనది కాదని, అయితే లూకాలో అది నెరవేరిందనమాట. బెత్లెహేంలో యేసయ్య పుట్టినట్లు మనకు తెలుసు. ఆ రీతిగానే యెషయా 7:14లో కన్నిక గర్భం ధరించి కుమారుని కనుని సెలవిస్తున్నాడు. అయితే అది కూడా నూతన గ్రంథంలో మనం చూస్తే మరియమ్మ కన్నికకు గాబ్రియల్ దేవదూత మాట్లాడి ఆమెకు వార్తను అందించినట్లు మనం చూస్తాం. అటు తర్వాత యేసయ్య నామను లోకానికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఇంకా యెర్మియా ప్రవక్త కూడా ఆ రీతిగానే చెప్తానన్నమాట. రామాలో కేక వినబడుతుంది, రాహేల్ తన బిడ్డల కోసం ఏడుస్తుందని మాట అక్కడ చెప్పబడింది. అది మనము నూతన గ్రంథంలో మత్తయిలు చూస్తే ఆ హేరోదు రాజు 2 సంవత్సరం కింద ఉన్న బిడ్డలందరినీ మగపిల్లల్ని చంపివేసినప్పుడు తన యొక్క బిడ్డల కోసం ఏడ్చినట్లు మనం చూస్తాం. ఈ ప్రవచనం కూడా నెరవేరిందనమాట. అలాగనే వెన్ ఇజ్రాయెల్ వాస్ ఎ చైల్డ్ ఐ లవ్డ్ హిమ్ అండ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ కాల్డ్ మై సన్. ఇక్కడ చెప్తున్నారు, ఆ యొక్క బిడ్డను చంపుటకు వాళ్ళు ఈరోజు చూస్తున్నాడు కనుక నువ్వు ఐగిప్తుకు వెళ్ళమని చెప్తున్నాడు. కాబట్టి ఐగిప్తు నుండి నా దాసును నేను రప్పించినాననే మాట మనం బైబిల్లో చూస్తాం. అక్కడి నుంచి ఆయన నజరేతుకు వస్తాడు, అందుకే నజరేయుడు అని పిలువబడతాడు అనమాట. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవే కాకుండా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మనము ఈ యొక్క మట్టలు పట్టే ఆదివారంలో కూడా గాడిద కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళము అక్కడ కట్టబడిన గాడిదలను మీరు చూస్తారంటున్నారు. అది కూడా ప్రవచనమే అనమాట. వెంటనే వాళ్ళు తీసుకొని పోయేటప్పుడు మా ప్రభుకి ఇది అవసరం అంటే వాళ్ళు ఏం చెప్పలేదన్నమాట, తీసుకొని వెళ్తారు. ఆ రీతిగానే మేడగదిలో వాళ్ళు పోయి లాస్ట్ సప్పర్ మనం చూస్తాం. పస్కా మేమందరూ కూడా పస్కాను భుజించాలా అనేటప్పుడు అక్కడ కూడా మేడగదిలో ఒక అతను ఆయన ఇల్లును సిద్ధపరిచినట్లు చూస్తాం. ఇవన్నీ ప్రవచనార్థమై జరిగిందనమాట. ఒక్కొక్క ప్రవచనం దేవుడు వచ్చినప్పటి నుంచి సిలువం రాన్ పైన ఆకలికి దప్పికొనుచున్నాననే ప్రవచనము, ఆయన ఎముకల్లోది ఏది కూడా విరగగొట్టపడలేదనే యొక్క ప్రవచనము, ప్రతి ఒక్కటి జరిగిపోయిందనమాట. కాబట్టి మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం చూసినప్పుడు ఇది గొప్ప ప్రవచనం.
ఈ ప్రవచనం నెరవేర్చు కొరకై మనం వేచి ఉన్నామన్నమాట. ఈ సమయంలో మనం చూస్తే ఈ యొక్క ఒక ఎగ్జాంపుల్ లాగా జెనిసిస్ నుంచి ప్రకటనను మనము కంపేర్ చేసి చూసుకుంటే, జెనిసిస్లో చూస్తే ఆ బిగినింగ్ స్టోరీ మనం చూడగలుగుతాం. సృష్టి యొక్క ఆ యొక్క ఆరంభం మనం చూస్తాం. అయితే రెవల్యూషన్లో మనం చూసినప్పుడు దాని యొక్క ముగింపు కార్యాన్ని చూడగలుగుతాం. అలాగనే ద హెవెన్ అండ్ ఎర్త్ దే వర్ క్రియేటెడ్ ఇన్ జెనిసిస్. అయితే రెవల్యూషన్లో చూసినప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి సృష్టింపబడుతుంది. ఇక్కడ చూస్తే సన్ అండ్ మూన్ వేర్ క్రియేటెడ్. అయితే ఇక్కడ రెవల్యూషన్లో మనం చూసినప్పుడు అక్కడ సన్ అండ్ మూన్ అవసరం లేదు, ఎందుకంటే దేవుడే దానికి వెలుగై ఉన్నాడనమాట. ఇక్కడ గార్డెన్ ఆఫ్ ఏడెన్ మనం చూస్తాం, ఏదెను వనం చూస్తాం. అయితే ఇక్కడ నూతన యెరూషలేము పట్టణాన్ని మనము చూడగలుగుతాం. అక్కడ ఏదైనా తోటంలో మొదటి ఆదాము యొక్క వివాహాన్ని చూస్తాం. దేవుడే ఆదామును జతపరిచి వివాహం చేసినట్లు చూస్తాం. అయితే ప్రకటన గ్రంథంలో మధ్యాకాశంలో సంఘంకు యేసయ్యకు జరగబోయే పెళ్లి గురించి రాయబడి ఉన్నదన్నమాట. అక్కడ పాపం బయలుదేరింది ఏదెన్లో, ఇక్కడ పాపము పూర్తిగా తుడిసివేయబడింది అనమాట. ఇక్కడ సాతాను అపియర్ అవుతుంది ఏదెన్ తోటంలో. అయితే సాతాను యొక్క పతనము మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఈ నెరవేర్పు కొరకై రెవల్యూషన్, ఈ యొక్క దర్శనం నెరవేర్పు కొరకై మనం వేచి ఉన్నామన్నమాట. ఈ సమయంలో ఎలాగ ఇది మొదలైందని మనము మొట్టమొదటిగా చూసినట్లయితే, యేసు ప్రభు తను తండ్రి దగ్గర ప్రత్యక్షంగా ఆయన చూచినది, త్వరలో ఇవి జరగబోతున్నదని ఆయన ఎరిగి ఈ యొక్క కార్యాన్ని తను దాసుడైన యోహానుకు తెలియపరుస్తాడు. ఎలాగ తెలియపరుస్తాడంటే, తను దూతను ఆయన పంపి ఈ కార్యాన్ని తెలియపరిచినట్లు వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే ఇవి త్వరగా జరగబోతుంది కాబట్టి నువ్వు త్వరగా దీన్ని రాయమంటున్నాడు. దీన్ని చదువువారు, ఈ వాక్యాల్ని ప్రకటన గ్రంథమును చదువువారు, దాన్ని వినువారు, దాని ప్రకారం గైకొన్న వాళ్ళు ధన్యులు. అన్ని పుస్తకాల కంటేనూ ఇది ప్రత్యేకింపబడిన ఒక పుస్తకం అనమాట. మనం ఎంతో దేవునిలో భయభక్తి కలిగి ఉంటే తప్ప ఈ వాక్యాలను దేవుడు మనకు చూపెట్టాడు అనమాట. ఎవని ఆత్మ ఆయన మీద ఉంటున్నదో ఆయన ఈ కార్యాలని అన్నీ కూడా వాళ్ళకు తెలియపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంతో ప్రార్థనతో కూడి ఈ యొక్క వాక్యాన్ని మనం చదవాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఏదైతే తండ్రి దగ్గర ప్రత్యక్షమే ఆయన చూశాడో యేసు ప్రభు తన దాసుడైన యోహానుకు ఒక దూతను పంపి ఆయన పద్మాసులో ఉండేటప్పుడు ఈ కార్యాలను తెలియపరుస్తున్నాడు. ఆయన రాసేటప్పటికే ఇది త్వరలో జరగనే ఉన్నది అంటున్నాడు. 2000 సంవత్సరం కింద త్వరలో అని చెప్పినప్పుడు మరి ఇంకా మరి ఎంతగా త్వరగా అని అనుకోండి. ఇప్పటికే 2000 సంవత్సరం దాటి వెళ్ళింది. త్వరలో ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ కూడా చెప్పబడినవన్నీ కూడా త్వరలో జరగబోతుంది. కాబట్టి మనం ఎంతగానో సిద్ధపడాలని ఆ 7 సంఘాలని గురించి కూడా అక్కడ చెప్పినట్లు మనం చూస్తాం. అంతకుముందు ఏమంటున్నాడంటే, యోహాను మొట్టమొదటిగా ఈ లెటర్ రాస్తూ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవునియం, ఆయన 7 ఆత్మలు కలిగిన ఆయన, మరి పునరుత్థాన దేవుడు, మొట్టమొదటిగా పునరుత్థానుడైన యేసయ్య నామం పేరిట మీకు దీవెనలు కలుగును గాక. అక్కడ పితా, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురిని ఆయన చెప్పి సమాధానం అంటున్నాడు. అంతేకాకుండా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తండ్రి దగ్గర మనల్ని రాజులుగానో యాజక సమూహగానో నిలబెట్టాడని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఒక సమూహం ఆయన చెప్తున్నాడు. ఆయన చూసిన దర్శనాన్ని, ఇదిగో మేఘారుడే ఆయన వస్తున్నాడు, యేసు ప్రభు మేఘారుడే వస్తున్నాడు, ఎవరైతే ఆయనను పొడిచాడో వాళ్ళ నేత్రాలు కూడా ఆయనను చూచుతున్నది అని చెప్తున్నాడు. భూమిలో ఉన్న గోత్రాలన్నీ కూడా ఆయన చూసి రొమ్మి కొట్టుకొనునని వాక్యంలో యోహాను రాశాడు అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న నా యొక్క సందేశం కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రింద ఈ యొక్క దర్శనాన్ని దేవుడు నాకు చూపెట్టాడు అనమాట. ఒక తెల్లవారుజామున ఒక 5 గంటల ప్రాంతంలో కొండ మీద యేసయ్య నిలువుటి అంగి ధరించి ఆయన తిరిగి వచ్చినట్లు నాకు కనబడింది. అప్పుడు ఎప్పుడైతే ఆయన పాదముల కొండ మీద నిలబడిందో ఆ యొక్క కొండ 2గా విడిపోయిందనమాట. ఒక భాగంలో కొండ పైన చూస్తే యూదులు రుములు కట్టుకొని వాళ్ళు ఉరిమి చూస్తున్నారు యేసయ్యను. అయితే యేసయ్య భూమికి దిగి వస్తున్నాడు. నేనైతే భూమిలో కింద నిలబడి ఉన్నాను. చుట్టూ అనేక ముస్లిం సహోదరులు ఉన్నారన్నమాట. అయితే నేను చెప్తున్నాను వీళ్ళందరికీ, యేసయ్య వస్తున్నాడు, ఈయన నిజమైన దేవుడు అంటే మీరు నమ్మలేదు కదా, ఆయన 2వ రాకడేదో దిగి వస్తున్నాడు చూడండి అని చెప్తున్నా. అలా చెప్పగానే నా కళ్ళలో నుండి ఆ చాప మీద ఉన్న ఆ యొక్క పొర మాదిరి నా కళ్ళలో నుంచి రాలినాయి అనమాట. వెంటనే నా ఆత్మనేత్రం తెరవబడిందని నేను లేచేశాను. అయితే దేవుడు దాని మూలంలో మనకేం హెచ్చరిస్తున్నాడంటే,
గొప్పగా చెప్పలేదు. కానీ మనల్ని ఒక్కొక్కరిని దేవుడు అడుగుచున్నాడు. పేదరుని అడిగినాడు కదా, నా యొక్క మందలను కాయుదవా అంటే ముమ్మారు అడిగినాడు. వాళ్ళని నేను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే నన్ను ప్రేమించిన ఎడల నా యొక్క మందలను కాయమంటున్నాడు. అలాగా ఈ దర్శనం ఇవ్వబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాక్య పరిచర్య చెప్పాలి. అంటే ఎవరు వెళ్ళి నా వాక్యాన్ని చెప్తారని యెషయా దగ్గర అడుగుతున్నాడు. అప్పుడు యెషయా చెప్తున్నాడు, నేను వెళుతున్నాను ప్రభా అని. అలాగా ప్రతి ఒక్కరు కూడా మనకు కలిగిన తలాంబు ప్రార్థనపూర్వకంగా ఏదైతే దేవుడు మనకిస్తున్నాడో ఆ తలాంబులను మనము ప్రతి ఒక్కరికి చెప్పాలన్నమాట. ఆయన రాకడ సత్యం, ఆయన పుట్టుక సత్యము, శిలువ మ్రాన్ పైన చనిపోయింది సత్యము, ఆయన తిరిగి ఆరోగ్యమైనది సత్యం, ఆయన తిరిగి లేచిన సత్యం, ఆయన తిరిగి రాబోతున్నది కూడా సత్యం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలన్నమాట. అటు తర్వాత యోహాను తిరిగి చూచినప్పుడు పద్మస్ దీపంలో ఆయన కొనిపోబడినాడు అనమాట. ఆత్మపూర్ణుడుగా పద్మస్ దీపంలో ఆయన ఉండేటప్పుడు గొప్ప వరద వలె ఒక బూర లాంటి శబ్దం అనమాట. నువ్వు చూచుచున్న దాన్ని వెంటనే రాయి, 7 సంఘాలకు రాయి అని దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఆ స్వరము ఏ ఆసియాలో ఉన్న ఎఫెసు, స్మిర్న, బెర్గము, థియతీరా, సర్దై, ఫిలదెల్ఫియా, లవదోక్య ఈ 7 సంఘాలు నేను చెప్పేవన్నీ రాయమని ఆ యొక్క స్వరం చెప్తుంది అనమాట. చెప్పిన వెంటనే ఎవరు దీన్ని వెనక్కి తిరిగి యోహాను చూచినప్పుడు అక్కడ మనం చూస్తాము 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పెట్టుకొని 7 బంగారు దీపాల మధ్యలో దివటి మధ్యలో తిరుగుచున్న ఒక యేసయ్యను ఆయన చూడగలిగిన మనుష్య కుమారుని చూస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఆయన చూసేదానికి భయపడిపోయినాడు. ఎందుకంటే నిలువుటి అంగి, కాలు వరకు నిలువుటి అంగి ధరించి రొమ్ములు ఆయన బంగారు దట్టి కట్టుకొని ఉంటున్నాడు అనమాట. ఆయన కనులను చూస్తే జ్వలించే అగ్నిలాగా కనబడుతుంది. ఆయన పాదము కొలిములో వేయబడిన ఒక ఇత్తడి వల్లే ఉంటున్నది అనమాట. అది చూస్తున్నాడు. చూసి ఆయన భయపడిపోయినాడు. అంతేకాకుండా ఆయన యొక్క నోట్లో ఒక ఖడ్గం, 2 అంజలి వాడికల ఖడ్గం ఒకటి కనబడుతుంది అనమాట. ఎవరు కూడా చూడలేడు. ఆయన ముఖం చూచినప్పుడు మహా తేజస్సు కలిగిన ఒక సూర్యుడి మరి ఆయన కనబడుతున్నాడు. అలా ఆయన కనపడిన వెంటనే ఆయన పడిపోయిన వెంటనే ఆయన లేపుతున్నాడు. ఆయన కుడి చేయి పట్టుకొని భయపడవద్దు, ఇదిగో నేను సదాకాలము జీవిస్తున్నానని ఆయన సెలవిస్తున్నాడు. ఆది అందము నేనే, అల్ఫా ఒమేగా నేనే, మరణము పాతాళపు యొక్క తాళపు చెవి కలిగి నేనున్నాను, ఇదో యుగ సమాప్తి వరకు నేను జీవిస్తున్నానని ఆయన చెప్పినట్లు చూస్తాం. మరలా కూడా ఈ మర్మాన్ని నువ్వు రాయి. నా చేతిలో ఉన్న 7 నక్షత్రాలు 7 దూదలు అన్నమాట. ఆ 7 స్తంభాలు దివెటిల్లు 7 సంఘాలకు సాదృశ్యమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ రాస్తున్నాడు. ఒక్కొక్క సంఘంలో ఉండే మంచితనము, ఒక్కొక్క సంఘంలో ఉన్న చెడు ఏంటిని దేవుడు అక్కడ చూపెట్టినట్లు మనం కొద్ది మాత్రం ధ్యానం చేసి అవి మనలో ఉన్నాయా, ఆ సంఘాల్లో ఉన్నవి మనలో ఉన్నాయా అని ఒకసారి మనల్ని ప్రశ్న చేసుకోవాలన్నమాట. మొట్టమొదటిగా యోహాను రాస్తున్నాడు, ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టములను నీ సహనమును నేను ఎరుగుదును, నీవు ఎంతో సగించి ఉన్నావు. అయితే అపోస్తులు లేని వాళ్ళు మేము అపోస్తులమని చెప్పుకొని నీ మధ్యలో ఉంటున్నారు. అలాంటి వారిని కూడా నువ్వు పరీక్ష చేసి వాళ్ళని కూడా సహనంతో నువ్వు వాళ్ళని ఓర్చుకున్నావు నా నామం పేరిట. అయితే ఒక్క తప్పిదం నీ మీద నేను మోపవలసి ఉంటున్నది అంటున్నాడు. అదేంటంటే ఆది ప్రేమల నుండి నువ్వు తొలగిపోయినావు. మొట్టమొదటిగా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు. ఎప్పుడు కూడా వాక్యదానంలో మనం ఏం చేస్తామంటే రక్షణ అనుభవం పొందిన వెంటనే ఎంతో ప్రేమతో వాక్యం చదువుతాం. సమయం దొరికేటప్పుడల్లా కూడా చిన్న గదిలోకి వెళ్ళి మనం వాకులు వేసుకొని ముసుకేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటామన్నమాట. ఆ ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఒక్కొక్కరు ఈ కడపటి దినములలో మనము స్వపరీక్ష చేసుకోవాలా. నేను కడపటి దినములలో విశ్వాసాన్ని కనుగొనగలుగునా అని దేవుడు అడుగుచున్నాడు. చూడండి, మనము ఎంతో జాగ్రత్తతో మన యొక్క భక్తిను, విశ్వాసాన్ని, రక్షణను కాపాడుకోవాలి. ఈ సంఘము మొదటి ప్రేమను కోల్పోయిందని చెప్తున్నాడు. అయితే మరలా నువ్వు అది తెచ్చుకొని ఆ యొక్క ఆది క్రియలు నువ్వు ఏదైతే మొట్టమొదటి చేసినావో మరలా దాన్ని నువ్వు చేస్తూ నువ్వు తిరిగి రావాలా, మారు మనసు పొంది. అయితే నువ్వు తిరిగి రాలన్న పక్షంలో నేను నీ మధ్యలో ఉన్న దీపస్తంభాన్ని నేను తీసివేసేదను అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన జయించువానికి నేను జీవ వృక్ష ఫలాన్ని నేను పుజించుటకు ఇస్తానని చెప్తున్నాడు అనమాట. ఇది మొట్టమొదటి సంఘం అనమాట. రెండవ సంఘము స్మరణ సంఘాన్ని మనం చూచినప్పుడు మొదటి వాడను కడపటి వాడను అయిన నేను చెప్పుచున్నది ఏమనగా నీ శ్రమ నీ దారిద్రం నేను ఎరుగుదు. నువ్వు దారిద్రుడుగా ఉండవు ఈ లోకంలో, నీకేం ఆస్తిపాస్తి ఏమీ లేదు. అయితే నువ్వు ఎంతో నా కొరకై శ్రమ పొందుతున్నావు.
కొంతమంది మనమైతే ఎన్నో అన్యాయ నిందలు అవమానాలు దేవుని కోసం భరిస్తున్నారు ఎంతోమంది బిడ్డలు అన్నమాట. అయితే అలాంటి వారు దేవుని కోసం సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నానంటే, నువ్వు దరిద్రుడు అని నువ్వు అనుకుంటున్నావు, అయితే నా దృష్టిలో నువ్వు గొప్పవాడివి, నువ్వు బలవంతుడు, సమస్తం కలిగి ఉన్నవాడు నేను చెప్తున్నా. అయితే యూదులు కాని వాళ్ళు కొంతమంది సాతాను ప్రజలు నిన్ను శ్రమ పెట్టి కొంతమందిను శిరచాలకు తీసుకొని వెళ్తారు. 10 రోజులు నువ్వు శిరచాలలో ఉంటావు, అయితే వాళ్ళకు నువ్వు భయపడవద్దు అంటున్నారు. మనం ఈ దినంలో చూస్తే క్రైస్తవులు దేవుని కోసం నిలబడే వాళ్ళు ఎంతోమంది శిరచాలకు లాగబడుతున్నారు. ఈ కడపటి దినములలో చర్చెస్ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళని అన్యాయంగా తీసుకొని వెళ్ళి చెరచాలలో జైలు పాలుగా పెడుతున్నారు అన్నమాట. ఈ సంఘంలో చెప్పబడిన ఈ కార్యాలన్నీ ఈ దినంలో మనము చూస్తున్నాము. ఈ కార్యాలు జరుగుతున్నది. అయితే వాళ్ళకి ఎంత మాత్రం నువ్వు భయపడవద్దు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. 10 దినములు మాత్రమే, అయితే మరణం వరకు నమ్మకం కలిగి ఉండుము అని సెలవిస్తున్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్తున్నాడు. జీవ కిరీటం అంతేకాకుండా నీకు రెండవ మరణం మీద ఏ అధికారం నీ మీద ఉండదు అని సెలవిస్తాను అనమాట. ఇంకా 3వ సంఘం మనం చూస్తే పెర్గము సంఘం. ఈ యొక్క సంఘం గురించి ఆయన ఏమంటున్నాడంటే, వాడి అయిన రెండంజలి వాడి గల ఖడ్గంను తన నోట్లో కలిగి ఉన్నవాడు చెప్పుచున్నది ఏమనగా, సాతాను కాపురం ఉన్న స్థలములలో నువ్వు ఉన్నావన్నమాట. అయితే సాతాను కాపురమున్న ఈ స్థలంలో అందీపు అనే ఒక మనుష్యుడు, ఆయన నా కోసం ఎంతో విశ్వాసంగా ఉన్నాడు, అయితే చనిపోయినాడు. అయితే ఆ యొక్క సాతాను కాపురంలో వాళ్ళు ఉన్నప్పటికీ నువ్వు వాళ్ళతో కలవకున్నా అందిపును వైరాగ్యంగా నా కోసం నా నామం పేరిట ఆ యొక్క సాతాను జనాంగా నిన్ను ఎదిరించి నా కోసం నువ్వు నిలబడినావు. అందుకని నేను నీ గురించి గొప్పగా అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడంటే, కొన్ని తప్పిదం నీ మీద నేను నేరం మోపవలసి ఉంటున్నది అంటున్నాను. అదేమంటే, విగ్రహాలకు ఏదైతే వాళ్ళు వేస్తారో ఆ యొక్క పూజ చేసిన వాటిని నువ్వు తినుచుంటున్నావు అనేది ఆయన తెలియపరుస్తున్నాడు. జారత్వం ఉంది, వ్యభిచారము, జారత్వం, ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యం. బిలాము బోధ, మనము బాలాకు బిలాము గురించి చూసినాము. ఆ యొక్క బిలాము కడపటి దినములలో ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలును దేవునికి విరుద్ధంగా తిప్పేస్తాడనమాట. జారత్వం కానీ ఇంకొకటి బయలుదేవతలకు అర్పించిన వాటిని తినుమని కానీ అలాంటి బోధ బిలాము చేస్తున్నాడు. అటువంటి బోధ నీలో ఉంటున్నదని దేవుడు బాధపడుతున్నాడు. అయితే ఏమంటున్నాడు, మారు మనసు పొందుము, లేకుంటే ఈ ఖడ్గంతో నేను నీతో యుద్ధం చేయవలసి ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. మరియు నేను నీకు భుజించుటకు మరుగై ఉన్న మన్నాను నేను నీకు ఇస్తానంటున్నాడు. చూడండి, ఒక్కొక్క సంఘాలకు జీవ వృక్షం ఒకరికి ఇస్తారు, జీవ కిరీటాన్ని ఒకరికి ఇస్తారు. ఇక్కడ చూస్తే మరుగై ఉన్న మన్నాను నేను నీకు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఒక తెల్లని రాయి, దాని మీద చెక్కబడిన నామం, ఆ యొక్క రాయిని ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళకు మాత్రం దాని యొక్క అర్థం కనపడినట్లు అటువంటి కొత్త పేరు పెట్టిన రాయిను నేను నీకు ఇచ్చేదను అని సెలవిస్తున్నాడు అనమాట. ఈ సంఘం గురించి మనం పోల్చుకుంటే ఈ జారత్వం మనలో ఉంటున్నదా, లేకుంటే విగ్రహాలకు ఏదైతే వాళ్ళు అర్పించారో అలాంటివి మనం ఏమైనా తింటున్నామా, అవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. విగ్రహాలకు అర్పించిందంటే కేవలం భోజనం మాత్రమే కాకుండా వాళ్ళ అలవాట్లు అన్నిలతో కలిసిపోయి ఈ లోకానుసారంగా మనం జీవిస్తున్నామనేది మనం ప్రశ్న వేసుకోవాలి. 4వది తుయతీరా సంఘం. ఆ తుయతీరా సంఘాన్ని ఆయన చూస్తూ, అగ్ని జ్వాలలు కలిగిన వాడను, అపరంజిపోలు పాతం కలిగిన దేవుడు సెలవిస్తున్నది ఏమనగా, నీవు విశ్వాసంతో ఉంటున్నావు, ప్రేమతో ఉంటున్నావు, పరిచర్య చేస్తున్నావు, సహవాసం ఉంటున్నది, అన్నీ కూడా ఉంటున్నది. మొదటి దానికంటే నువ్వు కడపటి ఈ దినాల బగు ఎక్కువ నువ్వు చేస్తున్నావు, అయితే నీ మీద ఒక్క నేరం నేను మోపాల్సి ఉంటున్నది అంటున్నాడు. అదేమంటే, ఏసబేలు అనే స్త్రీను నీ దగ్గర చేర్చుకున్నావు, ఆమె ప్రవర్తిని అని అనుకొని నువ్వు ఆమెను చేర్చుకున్నావు. ఆమె ఏం చేస్తుందంటే నీలో ఉండే అందరినీ కూడా చెడగొట్టేస్తుంది. వాళ్ళు జారత్వానికి వెళ్ళిపోయారు, విగ్రహాల వెనక వెళ్ళిపోయారు. ఆ బోధలను మానివేయమని నేను ఏసబేలుకు ఎంతైనా చెప్పినప్పటికీ ఆమె మారు మనసు పొందలేదు. కాబట్టి ఎవరైతే ఏసబేలు జతలో చేరారో వాళ్ళందరినీ కూడా నేను చంపివేస్తాను, వాళ్ళ బిడ్డలను కూడా నేను చంపివేస్తాను. దేవుడు ఉన్నాడనేది సంఘాలన్నీ కూడా తెలుసుకోవాలని నేను ఈ కార్యం చేస్తాను అని సెలవిస్తున్నాడు. అయితే నీలో కూడా కొంతమంది ఉంటున్నారు, వాళ్ళు నా కోసం వేరుపారి ఏసబేలుతో చేయగలగకుండా వాళ్ళు విడిగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళని జనముల మీదకు అధికారిగా నేను పెట్టేదమని సెలవిస్తున్నాడు. వాళ్ళ చేతుల ఇనప దండంను నేను ఇస్తానని, వేకువ చుక్కన ఇస్తానని వాళ్ళకు ప్రామిస్ చేస్తాడనమాట. ఈ సంఘం అంటే మనం చూసినప్పుడు ఒక్కొక్క సంఘంలో అపవిత్రం ఉంటున్నది, పవిత్రం ఉంటున్నది. అంటే ఈ దినములలో మనం వి షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. దేవుడు ఏదైతే అయిష్టపడతాడో, ముఖ్యంగా
ఆ యొక్క జారత్వము, విగ్రహారాధన ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంలో. ఈ కార్యాలని యేసబేలు బోధ, బిలేయము బోధ, ఈ బోధలన్నీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యమని మనం తెలుసుకొని బైబిల్ చదివేటప్పుడు దానికి మనం దూరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సార్దీసు సంఘానికి దేవుడు చెప్పేదేమనగా 7 నక్షత్రాలను చేతిలో పెట్టుకొని 7 ఆత్మల మధ్య సంచరించి దేవుడు చెప్పేది ఏమనగా, నువ్వు జీవించి చున్నావే కానీ నువ్వు మరణించి ఉన్నావు అని చెప్తున్నాడు. అంటే సమ్ ఆఫ్ us ఆర్ డెడ్ ఆల్రెడీ, వీఆర్ ఇన్ క్రైస్ట్, వీ హ్యావ్ టు బి లివింగ్. అయితే కొన్ని సంఘాలు చనిపోయింది అని చెప్తున్నాడు. నీ యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదని చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. కాబట్టి జాగ్రత్తగా ఉండి మరలా నీ మొదటి క్రియలను నువ్వు చెయ్యి, ఉపదేశం పొందుకొని చలవిస్తున్నాడు అనమాట. అయితే నీలో కూడా వాళ్ళ యొక్క వస్త్రాన్ని అపవిత్రం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళ పేరును నేను జీవగ్రంథంలో రాస్తాను. నా తండ్రి ఎదుటను నా దూతల ఎదుటను వాళ్ళ పేరును నేను ఒప్పుకుంటున్నానని సెలవిస్తున్నాడు అనమాట. ఇంకా 6వ సంఘాన్ని మనం చూస్తే ఫిలడెల్ఫియా సంఘానికి, ఈ సంఘాన్ని దేవుడు పూర్తిగా మెచ్చుకుంటున్నాడు. దావీదు తాలుపు చెవిగల వాడను, ఎవడను వేయలేకుండా మూయవాడను, ఎవరు మూయలేకుండా తీసేవాడును, చెప్పు సంగతి ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఐ హవ్ కెప్ట్ ఎ ఓపెన్ డోర్, నీకు నేను తెరిచిన వాకులను ఉంచి ఉన్నానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి ఆయన మెచ్చుకుంటున్నాడు. నువ్వు నా వాక్యాన్ని నువ్వు పాటించినావు, నా కొరకు నువ్వు వైరాగ్యం జీవించినావు. కాబట్టి ఆలయంలో ఒక స్తంభంగా నేను నిన్ను నిలబెడతా. పరలోకమును దిగి వచ్చే పట్టణం యెరూషలేం పట్టణంలో నీకు పేరు పెట్టదును, కొత్త పేరు నీకు పెట్టబడును ఆయన సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సంఘాన్ని గురించి ఆయన మెచ్చుకుంటున్నాడు. మనం వాక్యంలో ఎదుగుచున్నామా, ప్రార్థనలో ఎదుగుచున్నామా, పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని అప్పగించుకుంటున్నామా? ఈ యొక్క సంఘాన్ని దేవుడు నిజంగానే మెచ్చుకున్నాడు అనమాట. ఫిలడెల్ఫియా సంఘంలో ఏ యొక్క పాపం కూడా ఆయనలో కనుక్కోలేదనమాట. ఇంకా కడపటి సంఘం గురించి మనం మాట్లాడుకుందాం. లవదోక్య సంఘం అనమాట. ఇక్కడ ఆయన ఏమంటున్నా, ఆమెనవాడు సత్యసాక్షి అయిన దేవుడు చెప్పు సంగతి ఏమనగా, నువ్వు చల్లనైనను వెచ్చగైనను లేకున్నా నులివెచ్చగా ఉంటున్నావు కాబట్టి నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని దూరపరుస్తాడంటే అది బహు భయంకరం. మనమంతా కూడా బాధపడేది ఏమంటే, దేవుడు అందలకు ఉంటాడు కానీ నరకంలో దేవుడు ఉండడు. కాబట్టి ఎవ్వరే కానీ ఆ నరకానికి వెళ్ళకుండా మనము అడ్డుపడాలన్నమాట. ఈ సంఘం ఆల్రెడీ చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా ఉంది కాబట్టి నేను ఉమ్మి వేస్తాను నా నోట్లో అని అంటున్నాడు దేవుడు. చెప్తున్నాడు, నువ్వేమంటున్నావు అంటే నాకు సమస్తము కలిగి ఉంది, నాలో ఏమి కానీ కొదవలేదు, లోటు లేదు నువ్వు అంటున్నావు. అయితే నువ్వు నా దగ్గర నుంచి బంగారు, నా దగ్గర నుంచి వస్త్రం, నా దగ్గర కనులకు కాటుగా, ఈ 3 చెప్తున్నాడు అనమాట. అంటే వస్త్రం అనేది రక్షణకు సూచనలు, ఆ యొక్క బంగారు శ్రమలు అనమాట. శ్రమల్లో మనం వేయబడి బంగారు ఎట్లా తీయబడుతుందో అలాగ శ్రమ పొంది ఆ యొక్క రక్షణ వస్త్రం ధరించుకొని, కనులకు కాటు అంటే పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవన్నీ నా దగ్గర పొందుకోమంటున్నాడు. ఆ యొక్క ప్రకటన గ్రంథము 3:19 చూస్తే, నువ్వు మారు మనసు కలిగి ఉండుము, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాడిని గద్దిస్తా, మారు మనసు కలిగి ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందు అని చెప్తున్నాడు. ఆ సంఘాన్ని చూసి నువ్వు మారు మనసు పొందలేదంటే దేవుడు ఆ యొక్క శిక్ష వేరుగా ఉంటున్నది అని చెప్తున్నాడు. ఇంకా కడపటిగా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడులా ఆయనతో నేను భజ చేస్తానని సెలవిస్తున్నాడు. అది చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఆయన తెరిసిన వెంటనే ఆయన సింహాసనం పక్కన మనల్ని కూడా కూర్చోబెడతానని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో ఏదైతే రాసినారో ప్రతి ఒక్కటి కూడా సత్యం. అవన్నీ జరిగిపోయిన ఈ ప్రకటన గ్రంథంలో జరగవలసి ఉంటున్నది ఏమంటే, మనం చూడాల్సింది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే యేసయ్య రక్తం ఒక ఎర్ర దారం వలె మొదటి నుంచి లాస్ట్ వరకు ఉంది. అలాగనే ఆయన రాకడ కూడా జెనిసిస్ టు ప్రకటన రెవల్యూషన్ వరకు చూస్తే ఒక గోల్డెన్ థ్రెడ్ మాదిరి రాకడ కూడా ఉంది. 2 కూడా ఉంది. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాం. రాకడలో పెండ్లి విందులో మధ్యాకాశంలో మనమందరం ఎత్తపడాలంటే ఈ సంఘాలకు ఆయన ఇచ్చిన ఆ యొక్క ఏమైతే నువ్వు మేలు చేసినావు, ఏది నువ్వు మారాలా, మనసు మార్చుకోవాలని చెప్పాడో ఆ విషయంలో ఆసక్తి కలిగి మనం కూడా మారు మనసు పొందుకోవాలా. లేకుంటే ఆయన రాకడలో మనము ఎత్తపడలేమనేది దేవుడు గాఢంగా చెప్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా చెప్పేది ఏమంటే, యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆయన యొక్క రాజ్య పరిపాలన అన్నమాట. భూలోకం అంతా కూడా యెషయా గ్రంథం 35 చూస్తే కొత్త ఆకాశం కొత్త భూమి ఆ దినములలో ఎలాగ సృష్టిలో ఎలాగ ఉండిందో, సింహము గొర్రె పిల్లలు కలిసి ఆడుకుంటుంది అని చెప్తున్నాడు.
నాగపాము పుట్ట దగ్గర చిన్న బిడ్డ పోతుంది ఏ కష్టం లేకుండా. అలాంటి ఒక లోకాన్ని నేను సృష్టింపబోతున్నాను. అక్కడ పాపం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఏడుపు ఉండదు. అట్లాంటి ఒక భూలోకాన్ని ఆయన నూతన ఆకాశాన్ని నూతన భూమిని సృష్టింపబోతున్నాడు. కాబట్టి మనమే కాకుండా సృష్టి యావత్తు ఈ కార్యం జరగాలన్న ఆశతో వేచి ఉన్నది, మూలుగుతుంటుందంట సృష్టి. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా నెరవేరాలని మనం ప్రార్థన పూర్వకంగా మనల్ని సిద్ధపరచుకొని ఈ ధ్యానాలను మన హృదయంలో దాచుకొని దేవుని కొరకై ఎదురు చూడాలా. అనేక మర్మాలను మనం ప్రార్థనలో ఆయన పాదం దగ్గర గడిపేటప్పుడు దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి మనం దివెట్యులుగా ఉండి, చర్చెస్ అన్నీ దివెట్టి అని పిలిచినాడు. మనం వెలుగుమయమా ఉంటున్నామా, చీకటిగా మారిపోయినామా? వెలుగును లోకానికి మనం అందించే బిడ్డలుగా ఉండాలని ఈ కొద్ది మాటలను దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించిన కాక అని చెప్పి ముగిస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ జీవం గల నాయన, నీ ఘనమైన నామం ప్రభా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము ఏ పాటి వారం నాయనా, నువ్వు రాబోయే కాలంలో ఏ రీతిగా ఇది ఉండబోతున్నదని ఒక గొప్ప మర్మాన్ని యోహానుకు నాయనా నువ్వు బయలుపరిచావు. మాకు కూడా ఆ గ్రంథాన్ని చేతులు ఇచ్చి ఉన్నావు ప్రభా. ఇవన్నీ మేము చూసుకొని అవన్నీ కూడా లెక్క పెట్టకుండా ప్రతి ఒక్క సంఘాల్లో మీరు ఏదైతే మాట్లాడారో నాయన, ఆత్మ సంఘానికి చెప్పు వాటిని చెవిగలవాడు వినుగాక అన్నావు. కాబట్టి వినగలిగిన చెవులను మాకు దయచేయండి. ఎక్కడైతే తప్పిదం కలిగి ఉన్నామో మమ్మల్ని సరిదిద్దుకొని నీ రాకడ కొరకై పెండ్లి కుమార్తెలుగా మేము సిద్ధపడుటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.